హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా బాక్సింగ్ అకాడమీకి వచ్చి తను పారు దగ్గర ఓడిపోయిన విషయాల్ని, రుద్రతో తను గడిపిన మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. నా జాతకంలో ఉన్న పతి గండం వల్లే రుద్ర సర్కి ఇన్ని కష్టాల, రుద్ర సర్కి ఇన్ని అవమానాల అని కుమిలిపోతూ నేను గెలిచుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని పాపం బాధపడుతూ ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా గంగా ఇంట్లో లేదు, ఇంటి నుండి వెళ్ళిపోయింది అని తెలుసుకున్న విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే రుద్ర ఇంటికి రావడంతో పెదనాన్న గంగ ఎక్కడా అని అడుగుతారు. ఏమో రుద్ర, మాకు కనిపించటం లేదు, ఇదిగో వీళ్ళే మాట్లాడి పంపించేశారంట, వీళ్ళు ఓదారిస్తే ఎంత బాగా ఉంటుందో మాకు తెలుసు కదా అని చెప్పి ఇంకా జాతకంలో దోషం ఉన్న విషయాలన్నీ రుద్రాకి చెప్తారు విజయేంద్ర. అయ్యో, అసలే గంగ చాలా సెన్సిటివ్, పైకి తను అలా కనబడుతుంది కానీ తనకి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి, తన్ని వెతికి తీసుకురావాలి అని ఇంకా గంగని వెతుక్కుంటూ రుద్ర కారులో బయలుదేరతాడు. ఇదంతా గమనిస్తున్న వీరు ఒకవేళ గంగాని మళ్ళీ ఇంటికి తీసుకొస్తే గంగని ఇంటి నుండి పంపించేయడం కష్టం కాబట్టి గంగని శాశ్వతంగా పైకే పంపించేస్తే అప్పుడు ఈ గంగ గొడవే ఉండదు అని వీరు పక్కకి వెళ్ళి రౌడీలకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, హలో, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి అనేసరికి ఇంకా ఫోటోని చూస్తారు. అన్నా, ఇప్పుడే మేము తన బాక్సింగ్ అకాడమీకి వెళ్ళడం చూసామన్నా అని అంటారు. ఓ అవునా, అక్కడుందా, సరే మీరేమీ కంగారు పడకండి, తన్ని చంపేయండి, పైకి పంపాక నాకు కాల్ చేయండి అని గంగా నువ్వైపోయావు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా గంగా కన్నీళ్ళు తుడుచుకొని పాప బాక్సింగ్ గ్లౌజ్ని చేతన పట్టుకొని అలా బయటికి వస్తూ ఉంటే ఇద్దరు రౌడీలు గంగకి అడ్డంగా నించుంటారు. ఒక్కసారిగా గంగ షాక్లో ఉండిపోతుంది. ఇంకలా గంగ చూస్తూ ఉంటుందన్నమాట ఇద్దరి వైపు. రేయ్, ఏంటి చూస్తున్నారు, తప్పుకోండి అని అంటారు. ఇంకా వెంటనే అలా గంగ వైపు కత్తి తీస్తాడనమాట ఒక రౌడీ. నిన్ను పైకి పంపించడానికి వచ్చావని చెప్పి ఇంకలా పొడవాలి అని చూస్తూ ఉంటే ఒక్కసారిగా గంగ వాళ్ళ చేతులని అడ్డుకొని గట్టిగా తోసేస్తుంది. గంగ అలా అమ్మవారి విగ్రహం ముందుకి వెళ్ళి ఆది పరాశక్తిలా మారిపోతుంది. గంగ తన చేతిలో ఉన్న గ్లౌజ్ని ధరించి వేసుకొని అపర కాలిలా మారి తన బాక్సింగ్తోనే ఆ రౌడీలిద్దరినీ ఫుల్గా కొడుతుందన్నమాట గంగా. ఇంకా వాళ్ళని బాగా రప్పలాడిచ్చి ఫుల్గా కాళ్ళు చేతులు విరిచి విరిచి కొడుతూ ఉంటే వాళ్ళేమో అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించని చెప్పి ఇంకా వాళ్ళేమో పారిపోతూ తన వెనకాలే ఇంకా ఎంత కొట్టడానికి ట్రై చేసినా పారిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్ర కార్లో ఇంకా ఒక్కొక్క దగ్గర ఆగి తను ఎక్కడైనా చూసారని అడిగితే సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటారు. రుద్ర స్టూడెంట్, గుడ్ మార్నింగ్, చెప్పు లత, తను ఎక్కడుంది, నువ్వు గంగాని ఏమైనా చూసావా అని అడిగారు. చూశాను సార్, గంగా మేడం బాక్సింగ్ అకాడమీలోకి వెళ్ళడం చూశానంటారు. ఏంటి, బాక్సింగ్ అకాడమీలోకి వెళ్ళిందా, ఎందుకు వెళ్ళింది అని ఇంకా వెంటనే అలా రుద్ర అయితే వెళ్ళి చూసేసరికి రౌడీలని కొడుతున్న గంగా కనబడుతుంది. దూరం నుండి గంగా వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటాడనమాట హ్యాపీగా రుద్ర. రేయ్, ఇంకొకసారి నా జోలికి వచ్చారో చంపుతా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే మమ్మల్ని వదిలేయని అక్కడి పారిపోతారనమాట రౌడీలు. ఇంకా రుద్ర గంగ దగ్గరికి వచ్చి గంగా వైపు చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఇంకా గంగ అలా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. సార్ నన్ను క్షమించండి సార్, నేను మీ ఇంటికి వచ్చాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను వదిలేయండి సార్ అని అంటుంది. చూడు గంగా, నేను నిన్ను వదిలేయడానికి రాలేదు, నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. సరైన ట్రైనింగ్ లేకుండానే నువ్వు ఆ రౌడీలని, ఇది బాక్సింగ్ అనేది కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు, అమ్మాయిల ఆత్మరక్షణకి సంబంధించిన విషయమని అందరికీ చాటి చెప్పావు గంగా నువ్వు. అలాంటి నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను, అలాంటి నిన్ను నేను ఎందుకు వేరేలా వెళ్ళనిస్తాను. చూడు గంగా, ఆ రోజు నువ్వు నాకెక్కడ ప్రమాదం జరుగుతుందో అని
చాలా భయపడి నువ్వు మ్యాచ్ని ఆపేసి వచ్చావు. కానీ మ్యాచ్ ఒకవేళ కంటిన్యూ అయ్యుంటే ఏం జరిగేదో, ఎంతలా తను ఓడిపోయేదో నీకు ఇప్పటికైనా అర్థం అవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా గెలిచేదానివే. పారుపై నువ్వు గెలుస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. మళ్ళీ ఖచ్చితంగా కమిటీ కౌన్సిల్ని రిక్వెస్ట్ చేసైనా నేను ఏదో ఒకలా నిన్ను గెలిపించుకుంటాను. నా మాట విను, నాతో పాటు ఇంటికి రా గంగా అని అంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరుకి ఆ రౌడీలు కాల్ చేసి, అన్నా మేం తన్ని చంపాలనుకున్నాం, కానీ తనే మమ్మల్ని చంపేంత పనిచేసింది. తను మనిషి కాదన్నా, ఆది పరాశక్తి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఏంటి వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అంటే, వీడు ఇంతలా ఇంతలా భయపడ్డా ఛా అని ఇంకా అలా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అదంతా చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట వీరు. ఇంకప్పుడే రుద్ర గంగని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి గంగా వైపు చూస్తూ ఉంటాడు. చూడు గంగా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇకపై నువ్వు ఎప్పుడు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు. వెళ్తే నిన్ను ఏం చేస్తానో చూడు, మొట్టికాయలు వేస్తాను అని అంటారు. సార్, చిన్నప్పటి నుండి నాకు మొట్టికాయలంటే భయం సార్ అని అంటే ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి గంగా, ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నీకు నువ్వు రా ముందరా, గుంజీలు తీ, 100 గుంజీలు తీ అని అంటారు విజయేంద్ర. పెద్దోరు ఊరుకోండి పెద్దోరు, ఇప్పుడే బాక్సింగ్ చేసి వచ్చాను, గుంజీలు తీయమంటారేంటి అని అంటుంది గంగా. అది ఇంకొకసారి చెప్పకుండా వెళ్ళావో నీకు అదే పనిష్మెంట్ ఇస్తాను. రుద్ర, గంగన్ రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర. శకుంతల మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకా రుద్ర, పెద్దమ్మ, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను పెద్దమ్మ. మీ విషయంలో నేను ఒక మాట తప్పాలి అనుకుంటున్నాను, నన్ను క్షమించండి. నేను గంగాని ఖచ్చితంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటున్నాను. తన్ని మంచి ఛాంపియన్ని చేయాలి అనుకుంటున్నాను. మీ పర్మిషన్ని కావాలి అనుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించండి పెద్దమ్మ. మీకిచ్చిన మాటని ఎప్పుడు తప్పని రుద్ర ఈసారి తప్పాలనుకుంటున్నాడు అని అనేసరికి ఇంక శకుంతల, రుద్ర ఒక్క నిమిషం, నేను అదే పాయింట్ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో అదే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చూడు రుద్ర, గంగని నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ చేస్తానంటున్నావు, చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను సంతోషంగా అంగీకరిస్తాను. కానీ ఒక కండిషన్. అది ఏంటి అంటే, నువ్వు గంగ ఛాంపియన్ అయిన తర్వాత మీరు విడిపోవాలి. గంగకి నువ్వు విడాకులు ఇవ్వాలి అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు రుద్ర. గంగ కూడా అలా షాక్లో ఉండిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. శకుంతల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు కనీసం బ్రెయిన్ పనిచేస్తుందా? తను ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. లేదండి, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. చూసి భాను ప్రాణాలు కోల్పోయాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి వారసుడైన రుద్ర ప్రాణాలు కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నంతకాలం మృత్యుంజయ హోమాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయించడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇంటికి వారసులు కావాల్సి వచ్చినప్పుడు గంగ, రుద్ర కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే గంగని ఏ ఉద్దేశంతో అయితే రుద్ర పెళ్లి చేసుకున్నాడో, తన్ని ఛాంపియన్ చెయ్యాలనే దిశలోనే తన్ని పెళ్లి చేసుకున్నాడో, అదే ఛాంపియన్ తను అయ్యాక వీళ్ళిద్దరి బంధం తెగిపోతుంది కదా. రుద్ర పెళ్లి చేసుకుందే తన ఆశయాలు నెరవేర్చడానికి. ఒక్కసారి ఆశయం తీరాక ఇంకా వీళ్ళు భార్యాభర్తలుగా ఉండాల్సిన పని ఉండదు కదా. అందుకే చెప్తున్నాను. ఏంటి రుద్ర, గంగ మీకు ఓకేనా అని అంటారు. వెంటనే పాపం గంగ కనీ తుడుచుకుంటూ, నాకు ఓకే అమ్మగారు అని అంటుంది. ఒక్కసారిగా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా గంగ వెళ్ళి అలా ఇంకా ఆ డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తుంది. ఖచ్చితంగా నేను ఛాంపియన్ అయ్యాక ఈ ఇల్లు వదిలి రుద్ర సార్ జీవితం నుండే వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఇంకా అలా రుద్ర అయితే సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా వెంటనే విజయేంద్ర కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోతాడు. ఇంక శకుంతల పేపర్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గంగా ఏమో పాపం రుద్ర వైపు చూస్తూ సార్ అని అనేసరికి వద్దు,
నువ్వు నాతో ఏమీ మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు అని కేవలం నేను ఇప్పుడు నీ కోచ్ మాత్రమే, అంతకు మించి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వేమీ నన్ను ఒక భర్తగా చూడటం లేదు కదా, కేవలం కోచ్గానే చూస్తున్నావు కదా, అలాగే చూడు అని ఇంకా అలా రుద్ర అయితే అప్పటి నుండి గంగకి ఫుల్ ఆన్ ట్రైనింగ్ మోడ్ అయితే చేస్తాడు అండ్ తనకి హ్యాపీగా కోచింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా పారు ఛ ఇదేంటి రుద్ర మళ్ళీ తనకి కోచింగ్ ఇస్తున్నాడు అంటే మళ్ళీ తన్ని గేమ్లోకి తీసుకురావాలనుకుంటున్నాడా? ఒకవేళ తను గేమ్లోకి వస్తే ఇంకా నా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అయిపోయినట్టే కదా. తన చేతిలో ఓడిపోతే ఎప్పటికీ తల ఎత్తుకోలేని అవమాన భారం ఉంటుంది. నోవే, ఎలా అయినా గంగని ఓడించాలి, అది నాకెంత పని, చాలా ఈజీగా ఓడించేస్తాను అని ఓవర్ కాన్ఫిడెంట్గా లైక్ టాటాయిస్ అండ్ హెయిర్ కథలాగనమాట. అలా ఇంకా ఏ పని చేయకుండా సైలెంట్గా నాకు వచ్చులే నేను రుద్ర గంగని ఈజీగా ఓడించవచ్చు అని ప్రాక్టీస్ చేయకుండా ఉండిపోతుందనమాట పారు. ఇటువైపేమో గంగ చాలా హార్డ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెస్ తీసుకొని బాగా ఇంకా కష్టపడి వర్కౌట్స్ చేస్తూ బాక్సింగ్లో ఖచ్చితంగా తను టాపర్ అవ్వాలని, ఛాంపియన్ అవ్వాలని ఎంతో కష్టపడుతుంది. ఇంకా రుద్ర ఏమో కౌన్సిల్ వాళ్ళని మీట్ అవుతాడు. సార్, ఆ రోజు తను ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే నన్ను చూడలేక రింగ్లో నుండి బయటికి వచ్చేసింది. తనేమీ ఓడిపోలేదు, కావాలంటే మీరు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు. అండ్ అది మాత్రమే కాదు సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్ముడుపోయారు, వాళ్ళందరూ బ్రైబ్ తీసుకున్నారు. సో వాళ్ళపై మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలి. యూ కెన్ అబ్జర్వ్ ద సీసీటీవీ ఫుటేజ్ ఆన్ ద డే సార్ అని చెప్పి ఇంకా అలా సీసీటీవీ ఫుటేజ్ చూపించగానే కోచ్ రుద్రాని వెనక నుండి కొట్టినట్టు అండ్ కావాలనే పారుకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నట్టు అన్నీ కనబడతాయి. ఒక్కసారిగా దట్ బార్ కౌన్సిల్ అనేవాళ్ళు చాలా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి, మిస్టర్ ధర్మేంద్ర, మీరు పేరు పెట్టుకున్న పనికి కరెక్ట్గా చేస్తున్నారా? ఒక కోచ్గా ఉన్నప్పుడు పార్షియాలిటీ ఉండకూడదు, బట్ మీరు పారుకి సపోర్ట్ చేస్తూ గంగాని చాలా చాలా డీగ్రేడ్ చేశారు. గంగా వాళ్ళ భర్త రుద్రాని మీరు తలపై ఎందుకు కొట్టారు? ఏం అవసరంతో కొట్టారు? ఇట్స్ టూ రాంగ్. మిమ్మల్ని మేము ఇప్పుడే మీ జాబ్ నుండి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అతనైతే కోచ్ అలా సస్పెండ్ అయి వెళ్ళిపోతాడు. ఇంకా రుద్ర ఏమో సార్ ఇప్పటికైనా అని అనేలోపు ఎస్ మిస్టర్ రుద్ర, రీజన్ జెన్యూన్గా ఉంది కాబట్టి గంగాకి ఇంకొకసారి ఆడే ఛాన్స్ ఇస్తున్నాం, బట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ ట్రాక్ రికార్డ్ మాకు తెలుసు కాబట్టి, ఆ రోజు మిమ్మల్ని ఎవరో కావాలని ఇరికించారని కూడా మాకు తెలుసు కాబట్టి మేము మీకు ఈ ఫేవర్ చేస్తున్నాం అనేసరికి రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలా మరొకసారి బాక్సింగ్ రింగ్లోకి గంగా అండ్ పారు వస్తారు. ఇంకా గంగా పారుకి టోటల్లీ 3 రౌండ్స్లో 1 రౌండ్ పారు గెలుస్తుంది. మిగతా 2 రౌండ్స్ పారుని బాగా కొట్టి కొట్టి గంగా విన్ అవుతుంది. ఇంకా గంగా విన్ అయ్యేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా గంగా బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి మెడల్ తీసుకొని రుద్ర దగ్గరికి వస్తుంది. రుద్ర గంగ వైపు ఎంతో హ్యాపీగా చూస్తాడు. ఇంకప్పుడే రుద్ర ఏమో గంగాకి, చూడు గంగా, నువ్వు నాకు డివోర్స్ ఇస్తానన్నావు కదా అనేసరికి ఇంక గంగ పాపం చాలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే విజయేంద్ర ఆగు గంగా అని అంటారు. పెద్దోరు, వద్దు, నేను ఇచ్చిన మాటపై నిలబడతాను అనేసరికి ఇంక వెంటనే అలా సూర్య అండ్ వంశీ ఇద్దరు కలిసి ఆ విభూతి బాబాని తీసుకొస్తారు. నేను డబ్బులు ఇవ్వడం వల్లే అలా చెప్పానమ్మా అని విభూతి బాబా నిజం చెప్పడంతో ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది. అదంతా విన్న శకుంతల కూడా అలా ఇంకా డివోర్స్ పేపర్స్ని చించేసి రుద్ర అండ్ గంగాని హ్యాపీగా బ్లెస్ చేస్తుంది. అదంతా చూస్తున్న పారు వీరు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అలా గంగ మళ్ళీ తన ఫ్యామిలీని రీచ్ అయ్యి రుద్రతో హ్యాపీగా తన టైంని లీడ్ చేస్తూ బాక్సింగ్లో ఛాంపియన్గా నిలుస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.